స్వాగతం. బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారిని మాట్లాడవలసింది. గారు స్వాతంత్రం సమరయోధుడు, మన ఉప ప్రధాని, మరియు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పదవులు శ్రీరాలు మాధేశ్వర గారిని మాట్లాడారు. ఈ రోజున మన భారత మాజీ ప్రధాని బాబు జగజీవన్ రావు గారు ఉప ప్రధాని, ఆయన వర్ధంతి సందర్భంగా కొనబండి సంఖ్యలో ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, జగజీవన్ రావు గారి అభిమానులు అందరికీ నమస్కారాలు. ఆయన గారు అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఉప ప్రధాని, వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన, దాదాపు 40 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన దళిత నాయకుడు, దేశ నాయకుడు బాబు జగజీవన్ రావు గారి వర్ధంతిని సనుగొండ గ్రామంలో ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. సంఘ సంస్కర్త, మేధావి, రాజకీయ నాయకుడు, అంచెలంచెలుగా ఎదిగి భారత ఉప ప్రధాని స్థాయికి వెళ్ళిన ఆయన జీవితం మనందరికీ ఆదర్శనీయం. ఇలాంటి గొప్ప వ్యక్తుల మద్దతులు మనం పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కారణం, అస్పృశ్యతకు లోనై, అంతరంగతనానికి లోనై దళితులు ముంగిపోతున్న సమయంలో వాటిని ఎదుర్కొని చదువు ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగిన వీళ్ళ జీవితాలు ఈనాటి దళిత బిడ్డలకు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆదర్శనీయం. మొట్టమొదటి కార్మిక మంత్రిగా నాయకుడు మన బాబు జగజీవన్ రావు గారు. అదేవిధంగా వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 1974లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడితే దాన్ని ఎంతో సమర్థవంతంగా ఆయన డీల్ చేసిన విధానం ఈనాటికి కూడా అందరికీ ఆదర్శనీయం. హరిత విప్లవం వచ్చింది ఆయన హయాంలోనే. తర్వాత 1971లో మనకి పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. ఆ టైంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఎంత సమర్థవంతంగా పనిచేశారంటే వేరేలో కొనసాగాల్సిన అవసరం ఉంది. అప్పుడే బంగ్లాదేశ్ కూడా విడిపోయిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మనం ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాం. ఇంకా మన బిడ్డలందరూ కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ